అమ్మోరు సోమవారం నుండి శనివారం వరకు రాత్రి 7:30 మీ ఈటీవీలో. మేడం, ఈరోజు మనం కేసు గెలుస్తామా? బాబు మాతో పాటు ఇంటికి వస్తాడా? డిఎన్ఏ రిపోర్ట్స్ లో మాకు అనుకూలంగానే వస్తుందా మేడం? ఏం జరుగుతుందో ఏమో అని భయంగా ఉంది మేడం. అవును మేడం, రాత్రంతా ఇదే ఆలోచన. రేపు ఉదయాన్నే కోర్టుకు వెళ్ళాలి. అక్కడ ఏం జరుగుతుందో, రిపోర్ట్స్ లో మా బిడ్డ అని తేలుతుందా, నా అనుమానం అబద్ధం అని రుజువు అవుతుందా అని ఒకటే టెన్షన్. ఏం జరుగుతుందో ఎవరూ ఊహించలేం. ఏది నిజమో అదే నిరూపణ అవుతుంది. మేడం, మీరే ఈ సమస్య నుండి బయటపడేసి మా బాబుని మాకు దగ్గర చేస్తారని ఆశగా ఎదురు చూస్తున్నాం మేడం. చూడండి, మీరిలా ఏడవడం వల్ల ఏ ఉపయోగం లేదు. మీరలా బాధపడకండి. నిజం మీ వైపు ఉంటే ఖచ్చితంగా మీరే గెలుస్తారు. బాబు మీ దగ్గరకు వస్తాడు. రిపోర్ట్స్లో ఏముందనేది మనం ఇప్పుడే తేల్చలేం. అది జడ్జి గారి దగ్గరికి వెళ్లే వరకు ఎవరికీ తెలీదు. నేనేమీ ఆ దేవుణ్ణి కాదు భవిష్యత్తు ముందే తెలియడానికి. డిఎన్ఏ టెస్ట్ చేసిన అనలిస్ట్ని కూడా కాదు. నేనొక లాయర్ని మాత్రమే. నిజాన్ని నిరూపించగలను కానీ నిర్ధారించలేను. ఒకవేళ రిపోర్ట్స్లో మా బాబు కాదని తేలితే? అదే జరిగితే నేను కూడా ఏమీ చేయలేను. రిపోర్ట్స్ మీకు వ్యతిరేకంగా వస్తే బాబు మీ బాబు కానట్టే. వెంటనే జడ్జి గారు తీర్పిస్తారు. బాబుని వాళ్ళకి అప్పగించేస్తారు. కానీ ఒక్కటి మాత్రం చెప్పగలను, రిపోర్ట్స్ మీకు పాజిటివ్గా వచ్చి మీరే బాబు తల్లిదండ్రులు అని తెలిస్తే నేను ఎంత దూరమైనా మీకోసం పోరాడతాను. మీ బాబుని మీకు అప్పగించే వరకు మీకు అండగా నిలబడతాను. మీరు ధైర్యంగా ఉండండి. బాధపడకు తనుజ, ఏం జరగదు. మన బాబు మన దగ్గరకు వస్తాడు. నువ్వేం బాధపడకు. దేవుడు మనకు అన్యాయం చేయడు. రిపోర్ట్స్లో ఏముందో తెలియకుండా ముందే ఎందుకు బాబు మీకు దూరం అవుతాడు అని బాధపడుతున్నారు? ధైర్యంగా ఉండండి. థింక్ పాజిటివ్. హోప్ ఫర్ ద బెస్ట్. సుమిత్ర వాళ్ళు రాలేదా? తనకేదో హెల్త్ ప్రాబ్లం వచ్చి హాస్పిటల్లో జాయిన్ అయిందంట. వాళ్ళ హస్బెండ్ ఒక్కరే వస్తానన్నారు. సరే పదండి, జడ్జి గారు వచ్చే టైం అయింది. పదండి. జాగ్రత్త. డోంట్ వరీ డాడ్, బీ కూల్. చెప్పాను కదా, మన తప్పు ఏం లేనప్పుడు మనం భయపడాల్సిన అవసరం లేదు. మీరు ధైర్యంగా ఉండండి. కేస్ నెంబర్ 301. ఝాన్సీ, బాబు ఎలా ఉన్నాడు? బాగున్నాడు మేడం. ఓకే, గుడ్. స్టార్ట్ ద ప్రొసీడింగ్స్. డిఎన్ఏ టెస్ట్ చేసిన అనలిస్ట్ని పిలవండి. మీరు? నేను డిఎన్ఏ అనలిస్ట్ శశాంక్ని మేడం. బాబుకి డిఎన్ఏ టెస్ట్ చేశారా? ఎస్ యువర్ ఆనర్, చేశాం. బాబుని క్లెయిమ్ చేస్తున్న వాళ్ళ డిఎన్ఏ శాంపిల్స్ తీసుకున్నారా? ఎస్ యువర్ ఆనర్, తీసుకున్నాం. వాసుదేవ్, తనూజ, సుమిత్ర, శ్రీనివాస్ వీళ్ళందరికీ బ్యూకల్ స్వాబ్ తీసి టెస్ట్ చేశాం. 1కి 2 సార్లు పరీక్షించాం. ఇప్పుడు మీరు రిపోర్ట్స్తో రెడీగా ఉన్నారా? ఎస్ యువర్ ఆనర్. అయితే రిపోర్ట్స్లో ఏముందో చెప్పండి. ఓకే యువర్ ఆనర్. ఏం కాదు డాడ్.
దేవుడా, మా బిడ్డ మాకు కావాలి, రిపోర్ట్స్లో మా బిడ్డే అని రావాలి. బిడ్డ గురించి ఆలోచిస్తూనే సుమిత్ర హాస్పిటల్ పాలైంది. ఇన్ని రోజుల నుండి వీళ్ళు పెడుతున్న గోల తప్పుతుంది. ఈ రోజు నా బిడ్డే అని తేలుతుంది. Your Honor, as per the DNA reports, Tanuja Vasudev are the biological parents of the baby boy. అందరి జెనెటిక్ మార్కర్స్ కంపేర్ చేసి చూస్తే తనూజ వాసుదేవలే బాబుకి నిజమైన తల్లిదండ్రులని రిపోర్ట్స్లో తేలింది మేడం. ఓకే, యూ కెన్ గో. థ్యాంక్ యూ మేడం. ఓకే, డిఎన్ఏ రిపోర్ట్స్ ప్రకారం బాబుకి తనూజ వాసుదేవులే పేరెంట్స్ అని తేలింది. సో బాబుకి తనూజ వాసుదేవులే నిజమైన తల్లిదండ్రులని కోర్టు నమ్ముతుంది. ఝాన్సీ, మీ వాదన ప్రకారం డిఎన్ఏ టెస్ట్ చేపించాం. దాని రిజల్ట్స్ పేరెంట్స్ తనూజ వాసుదేవులే అని ప్రూవ్ అయింది. మీరేమైనా చెప్పాల్సింది ఉందా? డిఎన్ఏ టెస్ట్ రిజల్ట్స్ తో ఝాన్సీ గారికి సమాధానం దొరికింది అనుకుంటున్నాను. రిపోర్ట్స్ లో తేలిన తర్వాత కూడా ఝాన్సీ గారు ఇంకా ఏం మాట్లాడతారు? ఏదో ఒక చిన్న చిత్తు కాగితంతో అందరి టైంని, మీ టైంని, కోర్టు టైంని వేస్ట్ చేశాను, నన్ను క్షమించండి మేడం అని వేడుకుంటారు. యువర్ ఆనర్, నేను ఎవరి సమయాన్ని వృధా చేయడానికి ఈ కేసు ఫైల్ చేయలేదు. ఆ బాబు రేపటి భవిష్యత్తు గురించి ఆలోచించి తన పేరెంట్స్ ఎవరు అనే అయోమయంలో పడకూడదని తన నిజమైన తల్లిదండ్రుల దగ్గరికి చేర్చాలనే ప్రయత్నం ఇది. అంతే. ఈ విషయాన్ని కోర్టు మరియు మృణాలిని గారు అంగీకరిస్తారని భావిస్తున్నాను. ఐ కెన్ అండర్స్టాండ్ ఝాన్సీ. మీరు బాబుకి మంచి చేయాలనే ఉద్దేశంతోనే చేశారని నేను నమ్ముతున్నాను. ఇరుపక్షాల కోరిక మేరకు బాబుకు చేసిన డిఎన్ఏ టెస్ట్లో తనూజ వాసుదేవులే తన అసలైన తల్లిదండ్రులని తేలింది. కాబట్టి బిడ్డని కన్న తల్లిదండ్రులైన తనూజ వాసుదేవులకి అప్పగించవలసిందిగా ఈ కోర్టు ఆదేశించింది. అలాగే అమ్మ హాస్పిటల్లో ఎటువంటి కుట్ర జరగలేదని నిర్ధారిస్తూ కోర్టు డాక్టర్ కృష్ణప్రసాద్ గారికి అమ్మ హాస్పిటల్కి క్లీన్ చీట్ ఇస్తుంది. డాడ్, ఆర్ యు హ్యాపీ? ఓకే బేబీ, నౌ ఐఎమ్ ఫీలింగ్ రిలీవ్డ్. అదేంటి డిఎన్ఏ టెస్ట్లో ఇలా వచ్చింది? అంటే బాబు మా బాబు కాదా? అంటే ఆ లెటర్లో ఉన్నదంతా అబద్ధమేనా? నిజంగా డాడ్, ఐఎమ్ వెరీ నౌ హ్యాపీ. ఐఎమ్ ఫీలింగ్ రిలీవ్డ్. మేడం, కంగ్రాట్స్. థ్యాంక్ యూ. కంగ్రాట్స్. థ్యాంక్ యూ. మీరు ఈ కేసు గెలిచి నన్ను కూడా గెలిపించారు. మా హాస్పిటల్కి బ్యాడ్ నేమ్ రాకుండా కాపాడారు. మిమ్మల్ని ఎలా అభినందించాలో నాకు అర్థం కావట్లేదు.
గ్రేట్ మేడం. నాకిప్పుడు ప్రశాంతంగా ఉంది. మా మేడం కేసు టేకప్ చేశాక గెలవకుండా ఉంటారా? ఇక్కడుంది మృణాలిని మేడం, ది గ్రేట్ లీడింగ్ లాయర్. ఓటమిని అంత ఈజీగా ఒప్పుకోరు. మీకు ముందే చెప్పాను, భయపడకండి. ఇది జస్ట్ పెట్టి కేసు లాంటిది అని. చిన్న కాగితం ముక్కతో ఎవరి రాతలు మారవు. ఆధారంతో ఆ ఝాన్సీ ఏమీ చేయలేదు అని. అదే జరిగింది చూసారా? ఆ ఝాన్సీ అంత తేలిగ్గా ఈ కేసును వదిలిపెట్టదనిపించింది మృణాలిని గారు. తీగ పట్టుకుని డొంకలాగినట్టు చిన్న కాగితంతో మా హాస్పిటల్ చరిత్ర ముగిసిపోతుందేమో, ఇన్నేళ్లు నేను నిర్మించుకున్న సామ్రాజ్యం కూలిపోతుందేమో అని భయమేసింది. మీరు ఆ లాయర్ ఝాన్సీ గారిని చూసి అనవసరంగా భయపడుతున్నారు. అలాంటి వాళ్ళు వీధికొకరు పుట్టగొడుగుల్లా పుట్టుకొస్తారు. లా కోర్స్ అయిపోగానే నల్ల కొట్టు వేసుకుని ఏదో చేసేద్దామని వస్తూ ఉంటారు. కానీ ఏమి చేయలేక చెట్టు కింద ప్లీడర్లా మిగిలిపోతారు. అలాంటి వాళ్ళు కూడా మనం భయపడినంత కాలం భయపెడుతూనే ఉంటారు. కుక్కలు మురిగాయని ఏనుగు తన దారి మార్చుకుంటుందా? ఇది కూడా అంతే. ఎవరో చిల్లర కేసులు వేశారని మనం భయపడకూడదు. మన పని మనం చేసుకోవాలి. అయినా మీ కూతురు ప్రియాంక ఎంత డేర్గా ఉందో చూడండి. షీ ఈజ్ సచ్ ఎ బ్రేవ్ గర్ల్. కీప్ ఇట్ అప్ ప్రియాంక. అవునండి, నా కూతురుకున్న ధైర్యం కూడా నాకు లేదు. నేను టెన్షన్ పడుతుంటే తనే నాకు ధైర్యం చెప్పింది. ఇంతలో టెన్షన్ పడిపోయారే. ఒకవేళ ఈ కేసు ఓడిపోయి ఉంటే, నేను గెలిపించలేకపోయి ఉంటే? నో వే. ఈ కేసు ఓడిపోవడం అనేది అస్సలు జరగదు. ఎందుకంటే ఇందులో నేను ఇన్వాల్వ్ అయ్యాను కాబట్టి. అయినా ఈ విజయం మీది కాదు, మాది. మా అమ్మ హాస్పిటల్ది, మా నాన్నది. ఎన్నో ఏళ్లుగా నిజాయితీగా సేవ చేశాం కాబట్టి ఈ రోజు మేము గెలిచాం. ఇంకా చెప్పాలంటే ఈ విజయం కూడా మీదే అనేలా ఉన్నారే. ఏమండి, ఈ కేసులో ఈ విజయంలో కీలక పాత్ర కాకపోయినా కాస్తో కోస్తో ముఖ్యమైన పాత్ర పోషించాను. కాబట్టి నాకు కొంచెం క్రెడిట్ ఇవ్వండి. తప్పకుండా ఇస్తాను. నేనొకరి కష్టాన్ని, ఒకరి శ్రమని దోచుకునే రకం కాదు. త్వరలోనే మంచి టైం చూసుకుని ఈ సక్సెస్ ని అందరం సెలబ్రేట్ చేసుకుందాం. ష్యూర్ ష్యూర్, అలాగే చేసుకుందాం. అలాగే అలాగే. వాసుదేవ్ గారు, మీకు ఇప్పుడు క్లారిటీ వచ్చిందనుకుంటా. రిపోర్ట్స్ లో కూడా బాబు మీ బాబే అని తేలింది. ఇంకా మీరు మీకున్న అనుమానాలన్నీ పక్కన పెట్టండి. అనుమానం పెనుభూతం, అది మనల్ని ప్రశాంతంగా ఉండనివ్వదు. మీ బాబుతో మీరు హ్యాపీగా ఉండలేరు. ఆ లెటర్ దొరకడం కూడా ఒక రకంగా మంచిదే. దానివల్లే కదా మీరే బాబు నిజమైన పేరెంట్స్ అని తేలింది. మీకు డౌట్స్ అన్నీ పోయి మీకు ప్రశాంతత దొరికింది. మేడం, మీకు చాలా థ్యాంక్స్ మేడం. ఈరోజు మీరే లేకపోతే బాబు మా బాబు కాదు అనే అనుమానంతో ఉండేవాళ్ళం. బాబుని కూడా సరిగ్గా చూసుకునే వాళ్ళం కాదేమో. మాకు చాలా సహాయం చేశారు. అవును మేడం, ఈరోజు మాకు తల్లిదండ్రులుగా మీరే మాకు పునర్జన్మనిచ్చారు. నా డౌట్ క్లియర్ చేసింది కాక బాబు భవిష్యత్తు కూడా బాట వేశారు. ఇక వాడికి ఏ లోటు రాకుండా చూసుకుంటాం మేడం. మా బిడ్డని మాకు మళ్ళీ మా దగ్గర చేశారు. థ్యాంక్స్ మేడం. అయ్యో, నాదే ఉందండి. నేను చేయగలిగింది చేశానంతే. అంతా ఇదిగో వీడి అదృష్టం. అందుకే వాళ్ళ తల్లిదండ్రులకి దగ్గరయ్యాడు. మేడం, బాబుని హ్యాండ్ ఓవర్ చేయడానికి ఫార్మాలిటీస్ పేపర్స్ మీద సైన్ చేయాలి. శ్రీనివాస్ గారు, ఇలా రండి.
శ్రీనివాస్ గారు బాధపడుతున్నారా? నాకు తెలుసు లోపల మీరు ఎంత కుమిలిపోతున్నారో. ఆ లెటర్ వల్ల బాబు మీ బాబేమో అని ఆశపడ్డారు, కానీ కాదని తేలింది కదా. మీరు ధైర్యంగా ఉండండి. హాస్పిటల్లో ఉన్న సుమిత్ర గారికి కూడా ధైర్యం చెప్పండి. ఆ దేవుడు మన జీవితంలో ఎవరెవరు ఉండాలి అని ముందే రాసిపెట్టి ఉంటాడు. ఉండాల్సిన వాళ్ళు ఎన్నటికైనా మనతోనే ఉంటారు. ఉండకూడని వాళ్ళు ఎంత ప్రయత్నం చేసినా ఉండలేరు. అది విధి. ఉంటాను మేడం. ఇవ్వండి. రాణి, ఒక్కసారి బాబుని లైవ్. ఇక ఈ బాబు మీ బాబు అయినట్టే. బాగా చూసుకోండి. అయ్యో ఏడుస్తున్నాడు. ఒరేయ్, బాబుకి మీరు బాగా అలవాటైనట్టున్నారు మేడం. అవును, ఇన్ని రోజులు మేడం దగ్గరే ఉన్నాడు కదా. ఏడోక నాన్న, అమ్మ నాన్న వచ్చేసారు చూడు. తీసుకోండి. టేక్ కేర్. ఐ విష్ యూ హ్యాపీ లైఫ్. ఇక నేను వెళ్ళొస్తాను. మంచిది మేడం. ఉంటాను. రారాణి. ఝాన్సీ, కంగ్రాచులేషన్స్ ప్రియాంక. నువ్వు నిజంగానే నన్ను విష్ చేస్తున్నావా? అంటే అదే, మనస్ఫూర్తిగా అభినందిస్తున్నావా? 100% మనస్ఫూర్తిగా అభినందిస్తున్నాను. అయినా ఎందుకు ఇలా అడుగుతున్నావు? ఓడిపోయి కూడా ఇంత ఆనందంగా ఎనర్జెటిక్ గా నువ్వు ఎలా ఉన్నావు అని. ఒక్కోసారి గెలుపు కంటే ఓటమే ఎక్కువ మేలు చేస్తుంది. టాస్ ఓడిపోతేనేమి, మ్యాచ్ ఎవరు గెలిచారనేది ముఖ్యం. నాకు ఈ కేస్ టాస్ లాంటిది. ఆ పసిబిడ్డ నిజమైన తల్లిదండ్రుల దగ్గరికి వెళ్ళడం మ్యాచ్ లాంటిది. ఐఎమ్ సో హ్యాపీ ఫర్ దట్. అయినా ఈ ఓటమి ఒక పెద్ద అయినా, ఐ మీన్ మీ నాన్నగారి పరువు కాపాడింది. ఒక పసివాడికి పేరెంట్స్నిచ్చింది. అన్నిటికీ మించి నువ్వు సంతోషంగా ఉన్నావు. ఇంతకంటే నాకు ఇంకేం కావాలి? ఇలాంటి ఆనందాల కోసం ఎన్నిసార్లు ఓడిపోవడానికైనా ఈ ఝాన్సీ రెడీగా ఉంటుంది. ఈ రోజు నా ఆనందం చూసిన నువ్వు కేసు వేసిన రోజు నా బాధని చూడలేదా? ఈ రోజు మా నాన్న పరువు గురించి ఆలోచించిన నువ్వు ఆ రోజు ఆయన మీద మచ్చపడుతుందని ఆలోచించలేదా? ప్రియాంక, నేను ఆ రోజు ఏ పరిస్థితుల్లో కేసు తీసుకోవాల్సి వచ్చిందో నీకప్పుడే చెప్పాను కదా. నువ్వింకా అది మనసులో పెట్టుకున్నావా? మనసులో ఉండబట్టే నేనీరోజు దగ్గరుండి కేసు గెలిపించగలిగాను. నీకు ఓడిపోవడం ఇష్టమైతే నాకు గెలవడం ఇష్టం. గెలుపును లాక్కోవడం ఇష్టం. గెలుపు లాక్కోవడమా? నీకర్థం కాదులే. ఓకే, ఎనీవే ఎంజాయ్. సరే, బాయ్ ప్రియాంక.
గెలుపు లాక్కోవడం అంటే ఏంటి అన్నావు కదా హ, ఇదే గెలుపు లాక్కోవడం అంటే. నాన్న చాలా భయపడుతున్నారు. నా చిన్నప్పటి నుంచి ఎప్పుడూ నాన్ననిలా చూడలేదు. ఆయన టెన్షన్ అంతా అమ్మ హాస్పిటల్ గురించే. అమ్మ హాస్పిటల్ పేరుకు ఎలాంటి మచ్చ రానివ్వను. నాన్న పరువు ప్రతిష్టలకు ఎలాంటి భంగం కలగనివ్వను. హలో మేడం, నేను డిఎన్ఏ అనలిస్ట్ని మాట్లాడుతున్నాను. ఫోన్ చేయమన్నారంటే? మీ దగ్గరికి రీసెంట్ గా ఒక బాబు కేసు వచ్చింది కదా, లాయర్ ఝాన్సీ తీసుకొచ్చారు. అవును మేడం. చూడండి, 25 ఏళ్లుగా మా నాన్న ఈ అమ్మ హాస్పిటల్ని నడుపుతున్నారు. ఇంతవరకు ఎప్పుడూ ఇటువంటి ఎలిగేషన్ రాలేదు. ఫస్ట్ టైం వచ్చింది. ఎందుకొచ్చిందో, దీని వెనుక ఎవరున్నారో, కారణాలేంటో ఇవన్నీ నాకు తెలీదు. మా హాస్పిటల్లో తప్పు జరిగే ఆస్కారం కూడా లేదు. కానీ ఏదో మూల చిన్న అనుమానం, 0.1% ఎక్కడైనా తప్పు జరిగిందేమో అని. అందుకే మిమ్మల్ని ఫోన్ చేయమని చెప్పాను. డిఎన్ఏ రిపోర్ట్స్ అనేవి మా హాస్పిటల్కి అనుకూలంగా రావాలి. అంటే ఆ బిడ్డ తనూజ వాసుదేవ్ బిడ్డ అని తేలాలి. మేడం, అంటే అది 0.1% తప్పు జరిగినా 99.99% తప్పు జరిగినా రిపోర్ట్ మారిపోతుంది మేడం. మీకు అనుకూలంగా రిపోర్ట్ రావాలంటే కొంచెం ఖర్చు అవుతుంది. మిగిలిన లావాదేవీలు పర్సనల్ గా కలిసినప్పుడు మాట్లాడుకుందాం. ఉంటాను. నువ్వు ఓడిపోలేదు ఝాన్సీ, ఓడిపోయేలా నేను చేశాను. వాట్ ఈస్ దిస్ మందాకిని? అసలు ఏం జరుగుతుంది? అదే సార్, నేను డిసప్పాయింట్ అవుతున్నాను. నాకెందుకో తన మీదే అనుమానంగా ఉంది. రేపు కోర్టులో వాదించి ఆ ఝాన్సీ మీద గెలిచి తనని ఆ ఇంట్లో నుంచి బయటికి పంపించడమే లేట్. వెళ్ళి త్వరగా వచ్చేయండి. థ్యాంక్ యూ సార్. సార్, నేను గౌతమ్ సార్ ఫియాన్సీని.